హలో అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే ఒక మంచి స్పెషల్ డే అనమాట, శుక్రవారం డే. సో నేనుండే రూమ్ వచ్చేసి రెంట్కుంటున్నాను. సో నాకు ఇక్కడ ఓనర్ ఆంటీ వాళ్ళు అయితే కొంచెం క్లోజ్ అనమాట. సో ఏం జరిగిందంటే ఈ రోజు అయితే మంచి ప్రసాదం అయితే ఇచ్చారండి. ప్రసాదం అంటే నేను కొంచెం తిన్నాను. సో నాకు ఎలాగనిపించింది, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. సో పులిహోర అయితే మనం ఇంతవరకు టచ్ చేయలేదు. వా, పులిహోర బాగుంది. సో నేను ఆల్రెడీ గారి తిన్నాను. సో ఎలా ఉందంటే దీంట్లో ఆయిల్ అస్సలు లేదనమాట. అంటే చిన్న ఆయిల్, అంటే ఎంత హెల్దీ ఫుడ్ అంటే మనకి జనరల్గా గారెలు చేసామంటే ఆయిల్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో ఆయిల్ అనేది ఉంది. సో సో గారె కూడా అసలు మెత్తగా క్రంచీగా ఉందండి. సూపర్ ఉందని చెప్పొచ్చు. సాంబార్లో ముంచుకొని తింటుంటే ఇంకేమొద్దు, మీకు చాలా అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఎవ్రీడే మార్నింగ్ రాగి జావ తింటాను, కానీ ఈరోజు ఇది తినాలని నేను ఫిక్స్ అయిపోయినా. అంటే నా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ నేను రాగి జావ మాత్రమే తింటాను. సో అలాంటిది ఈరోజు రాగి జావ పక్కన పెట్టి మరి తింటున్నానంటే, నెక్స్ట్ ఈ బూరె ఏదైతే ఉందో ఇది కూడా క్రంచీగా ఉంది. బొబ్బట్లు చేస్తారు కదా, బొబ్బట్లకి ఏదైతే వాడతారో ఆ పదార్థాలు అయితే దీంట్లో ఉన్నాయి. నెయ్యి వేసుకొని పెట్టారండి. బాబా, ఆ టేస్టే వేరు. ఫుడ్ సూపర్ అండి, మాటలు లేవు. గారె అయితే కరకరలాడుతుంది. ఇలా పడుతుంటే చూడండి, సౌండ్ వచ్చిందా? అలా కరకరలాడుతుంది. నోట్లు వేస్తే కరిగిపోతుందండి. బాబా, సో సాంబార్ అంటే టేస్ట్లో అసలు తీసిపోవడానికి అస్సలు లేదు. సాంబార్లో దోసకాయ ముక్క పర్ఫెక్ట్ వంట అంటే ఇదండి. సో నేను ఇంతవరకు అయితే ఆంటీ వంటనైతే రుచి చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇట్ వాజ్ అమేజింగ్. మేబీ ఏదో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి ఫుడ్ మనం తినలేము. ఏదైనా రెస్టారెంట్కి ఇదే మెనూ ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు ఏదైతే బూర్లు గారెలు సాంబార్ ఇవి అట్లీస్ట్ మినిమం 600 రూపాయలు 700 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ టేస్ట్. ఇప్పుడు కేఎఫ్సీకి వెళ్ళండి చికెన్ కొనండి, వేరే దగ్గరికి వెళ్ళండి చికెన్ కొనండి, డిఫరెన్స్ రేటు. సో ఆ కైండ్ ఆఫ్ టేస్ట్ ఇక్కడ ఉందనమాట. సో నేనేది గొప్పలు చెప్పట్లేదు, సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. దట్ ఈజ్ ఐఎమ్ లక్కీ పర్సన్ టు హ్యావ్ దిస్ ఫుడ్. అండ్ పులిహోరలో వావ్, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి ఫుడ్ రోజు ఎందుకు దొరకదా అని. ట్రై చేయాలి, నేను కూడా ట్రై చేస్తాను మంచిగా వండుకోవడానికి. సాంబార్ ముక్కలు అయితే మామూలు లేవు. ఇంకా బూరెలు అంటావా, పైన క్రంచీగా లోపల మెత్తగా నెయ్యి పూసుకొని మరి చేశారు. బొబ్బట్లు బూరీలు అనుకుంటా ఇవి. నేను వండుకున్న రాగి జావ అక్కడే పెట్టేస్తాను. అంటే రాగి జావకు నేను ఎప్పుడు తక్కువ చేయను, అది నెంబర్ 1 అండ్ దట్ ఈస్ మై ఇంపార్టెంట్ ఫుడ్ ఇన్ డైలీ. బట్ టుడే దిస్ ఈజ్ లుక్స్ లైక్ బెటర్ దెన్ దట్. ఓకే గైస్, నేను ఇదంతా తినేస్తున్నా. సో వీడియో ఎలా ఉందో చెప్పండి. ఫుడ్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిన్నా వాల్ సైనింగ్ ఆఫ్.